హాయ్ ఫ్రెండ్స్, టుడే మన రెసిపీ చికెన్ కర్రీ అండ్ చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే ఆనియన్, టమాటో, పచ్చిమిర్చి అండ్ కొబ్బరి అండ్ కొత్తిమీర, పుదీనా అన్నీ వేసి బాగా మిక్సీకి పట్టి బాగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. సో మనకి ఏంటంటే రొటీన్ అయిపోయింది నార్మల్గా కర్రీ తిన్నాం. సో గ్రీన్ కలర్లో ఉండి కలర్ఫుల్గా మనం ట్రై చేస్తే ఎంత బాగుంటుంది. సో అందుకని కొంచెం జీలకర్ర, నేను మసాలా అన్నీ యాడ్ చేయట్లేదు. మొగ్గ, చెక్క మొగ్గ అన్నీ యాడ్ చేయట్లేదు. సో వేసేసి నేను చికెన్ అయితే వేసేసుకొని కారం, ఉప్పు, టర్మరిక్ పౌడర్ వేసేసి కొంచెంసేపు నేను అలా బాయిల్ చేశాను, ఒక 15 మినిట్స్. తర్వాత వచ్చేసి గరం మసాలా, ధనియా పౌడర్ అయితే వేసేసాను. అండ్ ఒక 10 మినిట్స్ తర్వాత బాయిల్ అయిపోయిన తర్వాత మనం ముందుగా పేస్ట్ వేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని అయితే నేనైతే మిక్స్ చేసేస్తున్నాను. అంటే మనం కారం అని వేసాం కాబట్టి కొంచెం ఆ గ్రీన్ కలర్ తగ్గింది. సో కర్డ్ వేస్తే ఏంటంటే చాలా స్మూత్గా ఉంటుంది ముక్క అనేది. సో నేను అల్లం పేస్ట్ అనేది మర్చిపోయాను. సో అందుకని అల్లం పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి మనం. అల్లం పేస్ట్ వేసేసి వాటర్ పోసేసుకొని కొంచెంసేపు అలా బాయిల్ చేస్తే సో పీసెస్ చాలా చాలా సాఫ్ట్గా ఉడుకుతాయి. ఒక్కసారి ట్రై చేయండి, లైక్ చేస్తారు. సీరియస్ చెప్తున్నా, చపాతీలోకి అయితే సూపర్గా ఉంది. మేము తిన్నాం కదా, సూపర్ అంటే సూపర్గా ఉంది. సో ఆల్మోస్ట్ చాలా బాగుంది. మనకైతే కర్రీ అయిపోయింది. ప్లీజ్ ఫ్రెండ్స్, నచ్చితే లైక్, షేర్, కామెంట్ ప్లీజ్.